లేపకుండా వెళ్ళిందేంటి? భారతి, టిఫిన్ అయిందా? ఆఫీస్ టైం అవుతుంది. ఎప్పుడో రెడీ అయ్యింది, నీకోసమే వెయిటింగ్. ఏంటి స్పెషల్ ఈరోజు? ఈరోజు స్పెషల్గా జీడిపప్పు వేసి ఉప్మా చేసిన. ఏంటి ఈరోజు స్పెషల్గా జీడిపప్పు ఉప్మా చేసినావు? మంచిగా రెడీ అయినావు. మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ ఏమైనా చేసుకుంటున్నారా? ఈ ముద్దు మర్చిపోయినట్లున్నాడు, గుర్తన్న జీతం. A few moments later. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఇప్పుడా దులిపేది? తింటున్నా కదా, అక్కడికి వెళ్ళి దులుపు. మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదరా, కొంచెం వాడండి ఉంది కదా. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అసలే గోల్డ్ రేటు చాలా పెరిగిపోతుంది. అంత గోల్డ్ ఎందుకు పెట్టుకుని వెళ్తున్నావు పార్టీలకి? ఏదైనా పడిపోతే ఇట్లా జాగ్రత్త. సరే, నాకు ఆఫీస్ టైం అయింది, వెళ్తున్నా. బాయ్. కాగు, ఈరోజు స్పెషల్గా మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై చేస్తున్నా. బయట తినకుండా ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి రా. సరే ఓకేలే. నీ బొందా వీడికి ఎన్ని హింట్లు ఇచ్చినా కూడా మా పెళ్లి రోజు గుర్తుకు రాలేదు కదా, చెప్తా. భారతి, ఈరోజు స్పెషల్గా మటన్ బిర్యానీ చేస్తున్నది, చికెన్ ఫ్రై చేస్తున్నది. ఏం చేయలేదు ఎందుకు? దేవుడా. భారతి, ఏడున్నావు? ఏంటి ఈరోజు నాకేమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసావా? ఇంట్లో ఏడలేదు, పార్టీ నుంచి ఇంకా రాలేదా? బాగా ఆకలి అవుతుంది. ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేదు ఎందుకు? $50,000 కట్ అయింది ఏంటి? క్రెడిట్ కార్డ్ నుంచా? హలో, ఏంటి కాల్ చేసినావు? హలో, వినపడుతుందా? ఏడున్నావు? ఏమన్నా చెప్పాలా? క్రెడిట్ కార్డ్ నుంచి $50,000 కట్ అయింది. నువ్వేమన్నా వాడావా? నేనే షాపింగ్ చేస్తున్నా. షాపింగ్ చేసినవా? 50,000 తోట? ఎందుకు? ఆలోచించు. హలో, 50,000 తోటి షాపింగ్ ఎందుకు చేసి ఉంటుంది? ఇంకా ఎక్కడికి వెళ్దాం? రెస్టారెంట్కి వెళ్దాం. ఏమై ఉంటుంది ఈరోజు? అంత స్పెషల్ ఏంటి? స్పెషలా? స్పెషల్గా జీడిపప్పు వేసి ఉప్మా చేసిన. మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై చేస్తున్నా. బయట తినకుండా ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి రా.
మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదిరా, కొంచెం వాడండి ఉంది కదా. వచ్చింది ఈరోజు ఏదో స్పెషల్ డే. ఏమైంటది? నా బర్త్డేనా? కాదు. తన బర్త్డేనా? కాదు. పెళ్లి రోజు. ఈ డేట్ని ఎలా మిస్ అయ్యాను? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? 2 hours later. హాయ్ భారతి. ఓయమ్మా చాలా ఏమైంది? ఆ దెబ్బ ఏంటి? ఈరోజు మన పెళ్లి రోజు అని ఫ్లవర్స్ తీసుకున్నా. అక్కడ నుండి నేను సర్ప్రైజ్ చేద్దామని స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ కొనడానికి వెళ్ళా. అక్కడ నుంచి ఒక డాగు ఫుల్ స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి బైక్ గుద్దింది. బైక్ మీద కింద పడిపోయినాం. అంతే. అవునా? దెబ్బ ఎక్కువ తాకిందా? టచ్ ఏ చూడని. బైక్ మీద నుంచి కింద పడ్డావా? దెబ్బ తాకిందా? ఇంతకీ ఏ హాస్పిటల్కి పోయినవురా? దెబ్బకు కట్టుకట్టకుండా తలలో ఒక పువ్వు పెట్టి పంపించిండ్రు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ తలకు దెబ్బ తాకితే కట్టు కట్టాల్సింది, అట్లా కాదు. ఆగా నిజం చెప్తా. దెబ్బ తాకలేదు, ఏం తాకలేదు. యాక్చువల్గా మన మ్యారేజ్ డే మర్చిపోయినా. అందుకే ఎలాగోలా కవర్ చేసుకొని ఇలా చేశా. సారీ, ఇంకెప్పుడు మర్చిపోను. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. నీకు కూడా హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. ఈ మ్యారేజ్ డే ఎలాగోలా తప్పించుకున్నావు. నెక్స్ట్ మ్యారేజ్ డే ఈ ఇయర్ మ్యారేజ్ డే ఎట్లాగూ తప్పించుకున్నావు. నెక్స్ట్ ఇయర్ ఎట్లా తప్పించుకుంటావో చూస్తా. నవ్వకుండా చేయి బాధి. ఏదిరా బాబుజీ ఇదే? హ్యాండ్సమ్ కున్నావు లెంగవో.